నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. ఇటు ఒక్కసారి మనము టికెట్లు ప్రకటించిన తర్వాత ప్రచారం అయితే చాలా జోరుగా అభ్యర్థులైతే ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారి మనము ఈ ఇంటర్వ్యూలో ఏ పార్టీ గెలవబోతోంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నది? పార్టీ యొక్క బలబలాలేంది? పార్టీ అభివృద్ధి పరంగా బలాబలాలేంది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడారి నాగరాజు ఉన్నారు. గతంలో ఆయన కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, బీహార్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కూడా తను వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతకాలంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా గ్రౌండ్లో కూడా తను తిరగడం జరిగింది. తను చాలా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనము ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఒకసారి అనాలిసిస్ చేద్దాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే. ఎట్లా ఉన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిస్థితి? ఏ పార్టీ, ప్రతి ఒక్క పార్టీ అయితే టికెట్లు ప్రకటించిన తర్వాత ప్రచారంలో అయితే దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? అంటే సాధారణంగా ఎలక్షన్స్ టైంలో కేవలం రాజకీయ పార్టీలకి టెన్షన్ ఉంటుంది. ఈసారి రాజకీయ పార్టీలకి టెన్షన్తో పాటు మీడియా వాళ్ళకి టెన్షన్స్ ఉంది, ఓటర్స్కి టెన్షన్ ఉంది. ప్లస్ ఈ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ప్రాంతాలు అంటే వరంగల్, ఖమ్మము ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి పనిచేస్తున్నారు. సో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది కేవలం ఈ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ ఉంది. రాజకీయ పార్టీలకే కాకుండా మీడియా వాళ్ళకి కూడా కొంత టెన్షన్. అంటే ఎవరు గెలుస్తారు? సర్వేలు ఏమో ఒకలా చెప్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీలు ఏమో ఒకలా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఒకలా చెప్తున్నారు అని ఎవరికి ఉండే కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకు ఉంది. సో ఇది మనం మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ పనిచేసాం. అంటే నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాకముందు నుంచి కూడా అప్పటికి 2 వీక్స్ బ్యాక్ ముందు నుంచి నేను పనిచేయడం జరిగింది. అనేక పబ్లిక్ పార్క్స్ తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి కంపేర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. సో ఎన్నికలకి ఎంత తేడా ఉంటుందో ఎన్నికలకి బై ఎలక్షన్స్ కూడా అంత తేడా ఉంటుంది. చాలా వేరియేషన్ ఉంది. గతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అనేక అంశాలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలుపుకి అనేక అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి. కొన్ని బయట వినిపించినా కొన్ని కనిపించినా సరే నేను పర్టికులర్గా పొలిటికల్ మీద మొదటి నుంచి నేను అదే స్టాండ్ మీద ఉంటాను కాబట్టి నేను అనేక అంశాలు నేను అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ప్రధానంగా ఒకటి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి అన్న కోరిక, ఒకటి స్థానికంగా ఉండే వ్యక్తి కావాలనుకోవడం, అదేవిధంగా అధికార పార్టీలో ఉన్న వ్యక్తి అయితే మాకు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో కొన్ని పెండింగ్ సంబంధించిన పనులు ఉండిపోయాయి. సో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి వేస్తే మాకు గెలిచే అవకాశాలు ఉంటాయి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని ఫీలింగ్ మాత్రం ఓటర్స్లో ఎక్కువ ఉన్నాయి. సో అనేక ఫ్యాక్టర్స్ అనేవి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. ఓకే. అయితే ఇక్కడ ముగ్గురు ప్రధానంగా టికెట్లు ప్రధానమైన అభ్యర్థులే. ఒక బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది. అంటే ఉమెన్, మహిళ కాబట్టి. అంటే ఇక ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే సెంటిమెంటుతో గెలవబోతున్నారు అని చెప్పే అంశము బాగా వినిపిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే సెంటిమెంట్తో గెలిచే అవకాశం ఉన్నదా? సెంటిమెంట్ అనేది పొలిటికల్గా సెంటిమెంట్ అనేది అనేక అంశాలు బేస్ చేసి సెంటిమెంట్ ఇది అవుతుంది. సో నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు, మాగంటి సునీత గారికి సెంటిమెంట్ అనేది లేదు. సెంటిమెంట్తో గెలుపు పొందాలనుకుంటే ఇప్పుడు ఈ 2025 జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో అది అసాధ్యము, అది జరిగే పని కాదని చెప్పి డే 1 నుంచి చెప్పాను. ఫస్ట్ డే 1 నుంచి చెప్పుకొని వస్తున్నాను. అంటే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేయకముందు నుంచి చెప్తున్నాను. వాళ్ళు మొదటి నుంచి కూడా సెంటిమెంట్ మీద డిపెండ్ అయినారు. సెంటిమెంట్ ఎప్పుడు ఉంటుందంటే ఒక ప్రభుత్వం కావచ్చు, లేదా ఒక వ్యవస్థ కావచ్చు, ఆ కుటుంబాన్ని హరాస్మెంట్ చేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ రాజకీయ పరంగా ఎదవకుండా, లేదా నామినేషన్ వేసేటప్పుడు కూడా వాళ్ళని ఏనివ్వకుండా ఇలాంటి కుట్రలు చేసినప్పుడు సెంటిమెంట్ అనేది ఇదే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసినప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన హరాస్మెంట్ చేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ వచ్చింది. ఇక్కడ మాగంటి సునీత గారికి ఆ రకమైన హరాస్మెంట్ ఎక్కడ జరగలేదు. సో గతంలో 2 సార్లు వాళ్ళు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయారు. ఇప్పుడు ఆమె పోటీ చేస్తుంది. సో సెంటిమెంటు అనే కోణం ఎక్కడ కూడా నేను పబ్లిక్తో ఫస్ట్ నుంచి డే 1 నుంచి సెంటిమెంట్ అనేది ఎక్కడ లేదు. సో అనేక మంది మహిళలను కూడా కనుక్కోవడం జరిగింది. సో మహిళలు కూడా ఏం చెప్తుంటే ఆమెకి రాజకీయపరమైన అంత అనుభవం లేదు. సో అలాంటి అంశాలు ఎక్కువ చెప్పారు. రాజకీయపరమైన ఆమెకు అనుభవం లేదు. ఇప్పుడు శర్మిల గారు కావచ్చు, లేదా కవిత గారు కావచ్చు, వీళ్ళు మొదటి నుంచి రాజకీయాలు ఉన్నారు. సో ఈమె అలా రకంగా రాజకీయాల్లో లేరు కాబట్టి
ఖచ్చితంగా ఆమెకి పదవి ఇచ్చినా సరే ఆమె చేయగలుగుతుందో చేయలేదో అన్న ఫీలింగ్ కూడా ఓటర్స్లో ఎక్కువ శాతం ఉంది. సో సెంటిమెంట్ అనేది ఉంటుందని నేను అస్సలు అనుకోవట్లేదు. సెంటిమెంట్ అసలు లేనే లేదు. అంటే దీనిలో 2 రకాలు ఉంటాయి సెంటిమెంట్ మీరు అన్నట్టు ప్రకారం. పొలిటికల్ సెంటిమెంట్ అంటే భర్త చనిపోయిన సానుభూతి వేరు, ఆ సానుభూతితో ఓట్లుగా కన్వర్ట్ అవ్వడం వేరు. సో ఓట్లుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు లేవంటున్నాను. అయితే ఇక్కడ టికెట్లు ప్రకటించే ముందుకు టికెట్ ఎవరికి వస్తుందని చెప్పేసి మాత్రం ఒక ఉత్కంఠ కూడా ఉండే. ఇప్పుడు టికెట్లు ప్రకటించిన తర్వాత ఎవరు గెలుస్తారని ఒక ఉత్కంఠ. అయితే ఇక్కడ ప్రధానంగా నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? నవీన్ యాదవ్ గారికి టికెట్ వస్తుందని చెప్పి నేను 2 వీక్స్ ఆయన సీటు కన్ఫర్మ్ కాకముందు 2 వీక్స్ ముందు చెప్పాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇలాంటి బై ఎలక్షన్స్ అనేది చాలా ఛాలెంజెస్గా తీసుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయారని చెప్పి రేపు రాబోయే అన్ని ఎలక్షన్స్ మీద అపోజిషన్ పార్టీ బలంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సీట్ సెలక్షన్ చేసేటప్పుడు ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఏం చూస్తుందంటే అతనికి ఇండివిజువల్గా ఇమేజ్ ఉందా లేదా అనేది చూస్తారు. గతంలో ఆయన ఎప్పుడైనా పోటీ చేశారా, చేస్తే అతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి. సో ఈ 2 అంశాలను చూస్తారు. గతంలో నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఆల్రెడీ ఒకసారి ఇండిపెండెంట్గా ఒకసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. ఒకసారి ఆయనకి 20,000 ఓట్లు వచ్చాయి, ఒకసారి 40,000 ఓట్లు వచ్చాయి. సో మొన్న 23 ఎలక్షన్స్లో కూడా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్లస్ అజరుద్దీన్ గారి సీట్ ఇస్తే కూడా ఈయన సొంతంగా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేనప్పటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారు ఉంటున్నారు కాబట్టి సో ఆయనకున్న కమిట్మెంట్ అంటే మొన్న అజరుద్దీన్ గారు సపోర్ట్ చేశారు, ఆయన గెలవలేదు. సో అదే సీటు నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే ఈజీగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవ్వలేదు లాస్ట్ టైం మొన్న 23. సో అప్పుడే ఆయన నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీని సీట్ ఇచ్చుంటే గెలిచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాఫ్ ఉంది, కానీ లోకాలిటీ ఇండివిజువల్ గ్రాఫ్ కూడా ఉండాలి. నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ గ్రాఫ్ ఉంది, పార్టీ బలం లేదు, ఏ పార్టీ కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు. సో అందుకే ఆయన అలా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ సపోర్ట్ చేసింది, ఇండివిజువల్ సపోర్ట్ ఉంది. సో 2 సార్లు పోటీ చేశారు. మొన్న ఎలక్షన్స్లో అజరుద్దీన్ గారు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన సొంతంగా ప్రచారం చేశారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఈయనకి టికెట్ ఇచ్చారు. సో అన్ని అంశాలు గతంలో పోటీ చేయడం, ఈయనకి లోకల్గా గ్రిప్ ఉండడం, మొన్న ఎలక్షన్స్లో ఈయన సీటు రాకపోయినా సరే అజరుద్దీన్ గారికి ప్రచారం చేయడం. సో ఈ అన్ని అంశాలని అన్ని యాంగిల్ని తీసుకొని వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేశారు. నేను అందుకే చెప్పాను నవీన్ యాదవ్ గారి పేరు రాగానే ఆయనకి ఇస్తారని చెప్పేశాను. ఓకే. అయితే ఇక్కడ నవీన్ యాదవ్కు ఉన్న బలాలు ఏంటి, బలహీనత ఏంటి, ప్లస్ మైనస్లో చూసుకుంటే? అంటే నవీన్ యాదవ్ గారి కంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న ఒక అంశం అనేది కొంచెం నెగిటివ్ చూపించారు. అది ఒకటి నెగిటివ్. సో నవీన్ యాదవ్ గారు చేసిన సోషల్ సర్వీసు ఓడిపోయినా గెలిచినా పబ్లిక్లో ఉంటారు అన్న ఫీలింగు. అంటే 2 సార్లు ఓడిపోయినా సరే పబ్లిక్లో ఉన్నారు, సొంత ఖర్చులతో ఆయన స్వచ్ఛంద సంస్థ కూడా ఆయన సర్వీస్ చేస్తున్నారు. సో ఓడిపోయినా గెలిచినా సరే నవీన్ యాదవ్ గారు మాకు అందుబాటులో ఉంటారు, మాకు దగ్గరలో ఉంటారు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటారు అనేది పార్టీ కోణంగా కాకుండా వ్యక్తిగతంగా చూస్తారు. వాళ్ళ నాన్నగారిది ఒక మైనస్, ఈయనది ఒక ప్లస్. ఈయన సోషల్ సర్వీస్ చేయడం అనేది ఒక ప్లస్ అయింది, వాళ్ళ నాన్నగారిది ఒక మైనస్ ప్లస్ 2 కలిస్తే పవర్ జనరేట్ అవుతుంది. ఒక మైనస్ వైరు ఒక ప్లస్ వైర్ కలిస్తే పవర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ యొక్క ఫార్ములా ఇంప్లిమెంట్ అవ్వడానికి 10 years పట్టింది నవీన్ యాదవ్ గారికి. ఒక మైనస్ వాళ్ళ నాన్నగారి మీద ఒక మైనస్ పాయింట్, నవీన్ యాదవ్ గారు ఉన్న పాజిటివ్ కోణం, ఈ 2 కూడా ప్లస్ మైనస్ కలవడానికి 10 years పట్టింది. ఇప్పుడు ఆ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతుంది. కాబట్టి 2 మైనస్ ప్లస్ ఈసారి ప్లస్ అయ్యి మైనస్ ప్లస్ అయ్యి ఇప్పుడు మనకి వాళ్ళు అనుకున్న ఫార్ములా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అది ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఆశించారు టికెట్ మాకు వస్తుందని చెప్పేసి. కొంతమంది అంజనీ యాదవ్ పేరు, బొంతు రామ్మోహన్ పేరు ఇట్లా వినిపించింది, అజరుద్దీన్ పేరు కూడా దాంట్లో ఉన్నది, ఇంకా విజయారెడ్డి పేరు కూడా. అంటే వీళ్ళందరూ ఉన్నాగా కూడా నవీన్ యాదవ్కి ఇవ్వడానికి ఇంకో కారణం ఏమైనా ఉందా? అంటే మీరు అజరుద్దీన్ గారు చెప్పారు. అజరుద్దీన్ గారికి మొన్న 23 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. యాక్చువల్గా ఆయన గెలవాలి, ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేశారు. సో అతను ఖచ్చితంగా గెలవాలి. మొన్న ఆయన గెలవలేదు అంటే ఆయనకి ఆ లోకల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయనకి ఇండివిజువల్గా ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య అక్కడ తక్కువ ఉంది. ఇంకొకరి పేరు చెప్పారు మీరు, మన బొంతు రామ్మోహన్ గారు. సో ఆయన కూడా అక్కడ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి కాదు. మిగిలిన వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ గారు. అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో సభ్యులు, గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు తప్ప జూబ్లీహిల్స్లో సీనియర్ నాయకులు కాదు. జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్లో 2 సార్లు నవీన్ యాదవ్ గారు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి లోకల్గా ఉండే ఆయన లీడర్. సో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కాకుండా అతనికి ఇండివిజువల్ పవర్ కూడా ఉంటేనే, ఇమేజ్ ఉంటేనే గెలుస్తారు. సో ఆ సీనియర్లను కాకుండా నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ అబ్బాయి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఆల్రెడీ ఎంపీ సీట్ ఇచ్చారు. సో ఇక్కడ లోకల్గా గెలవాలి అనుకుంటే మాత్రం నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి, అంటే ఇండివిజువల్ ఈ సపోర్ట్గా లోకల్గా ఉన్న వాళ్ళకి ఇస్తేనే గెలుస్తారన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ గారు వర్సెస్ వీళ్ళందరినీ మనం కంపేర్ చేస్తే ఆ గ్రాఫ్ వేరేలా ఉంటుంది. నవీన్ యాదవ్ గారు గతం నుంచి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ గ్రాఫ్ అనేది అలాగ ఉంటుంది అన్నమాట. అంటే ఇండివిజువల్గా వచ్చే గ్రాఫ్ 30% ఆయనకి ఇండివిజువల్గా ఓట్స్ పడే అవకాశం ఉంది. నేను ప్రతి ఒక్క
ఒక 10 మందిని అడిగితే అందులో ముగ్గురు మేము పార్టీలు చూడట్లేదు, నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తామని. అంటే 10లో ముగ్గురు అంటే 30% ఓటింగే కదా. సో 30% ఓట్ బ్యాంకింగ్ నవీన్ యాదవ్ గారికి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంది. ఆయన సొంతంగా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఇప్పుడు ఆయనకి 30% ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. సో గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయనకి 40,000 ఓట్లు వచ్చాయి. మరి మన లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. యాక్చువల్గా బీజేపీ పార్టీ పెద్దది కదా, మరి ఆ బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు రావాలి? కాబట్టి అనేక అంశాలు మనం గమనిస్తే గెలుపు అవకాశాలు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ వాదంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. బీసీలకు అనుకూలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీసీ రిజర్వేషన్ల అంశం కూడా తెరలో తీసుకున్నారు కాబట్టి. సో నవీన్ యాదవ్ గారు కూడా బీసీ, నవీన్ యాదవ్ గారు యువకుడు, గతంలో ఆయన పోటీ చేశాడు, లోకల్గా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. గతంలో 2023లో అతని సీటు రాకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. ఇలా అనేక ఫ్యాక్టర్ని చూసి ఆయన సీట్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెరపైన ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే చూజ్ చేశారు అనుకోవచ్చా, లేదంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా అనేక అంశాలు అందులో ఒక అంశం, అది అనేక అంశాలు అందులో అంశం. ఇప్పుడు ఏమైంది, మన మాగంటి సునీత గారు కమ్మ సమాజ వర్గం ఉన్నారు, మన బీజేపీ నుంచి రెడ్డి సమాజ వర్గం ఉన్నారు, ఈయన బీసీ సమాజ వర్గం. సో ఆ ఫ్యాక్టర్ కూడా అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఆ ఫేవరబుల్ అంశాన్ని ఆయన సీట్ కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఆశించిన టికెట్లు వీళ్ళు ఎవరైతే బొంతు రామ్మోహన్ కూడా అతను బీసీఏ, ఇతను ఎవరు అంజన్ కుమార్ యాదవ్ కూడా బీసీఏ. అదే అంటున్నాను, ఒక బీసీ అని ఒకటే కాదు, నవీన్ యాదవ్ గారు బీసీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 23లో ఆయన సీట్ ఇవ్వకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేసి ప్రచారం చేశారు. సో లోకల్గా అందుబాటులో ఉన్నాడు, 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, యువకుడు. ఇలాగ అనేక 6 ఫ్యాక్టర్స్ ఈయనకున్నాయి, వాళ్ళకి 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకే కదా ఇస్తారు సీటు. సో అలా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు సీట్ ఇచ్చారు. సో గెలిపే అవకాశాలు కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని అందులో ప్రభావం చూపిస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇండివిజువల్గా కాకుండా ఇప్పుడు అభివృద్ధి పరంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ దగ్గర. సో అభివృద్ధి పరంగా వీళ్ళు కోరుకుంటా ఉన్నారా, లేదంటే అభ్యర్థి మాకు పనిచేసే వాళ్ళు అయితే సరిపోతుందని అని చెప్పేసి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు, అభ్యర్థిని లోకల్గా మాకు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉండాలి అనే యాంగిల్లో కూడా ఎక్కువ ఆలోచిస్తారు. గతంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు కంటే ఈయన బస్తీలో ఉంటాడు, అంటే యూసఫ్ కూడా బస్తీలోనే ఉంటాడు. మిగతా వాళ్ళు ఒకరు మాదాపూర్లో ఉన్నారు, ఇంకొకరు జూబ్లీస్ లోపల ఉన్నారు. సో గతంలో 2 సార్లు పనిచేసిన ఆయన పీజీఆర్ కొడుకు జూబ్లీస్లో ఉన్నారు. ఈయనేమో మన మాగంటి గారేమో మాదాపూర్లో ఉన్నారు. సో ఈ నవీన్ యాదవ్ గారు అనేది మన యూసఫ్ కూడా బస్తీలోనే ఉంటారు కాబట్టి మనకి బస్తీలో ఉన్న వ్యక్తి మనోడు. సో ఆ రకమైన ఆలోచన అనేది ఎక్కువ ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు గతంలో ప్రధాన అంశం ఏంటంటే గతంలో 10 ఏళ్ళ కాలంలో జూబ్లీస్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి తప్ప అభివృద్ధి అనేది జరగలేదు. ఏవైతే మనకి యూసఫ్ కూడా, రెహమత్ నగర్, కార్మిక నగరు, షేక్పేటు, మనకి కృష్ణనగర్ ఇలాంటి ప్రాంతాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి. సో వాటిని అభివృద్ధి చేయాలన్న కోణంలో అధికార పార్టీకి మనం ఓటేస్తేనే మనకి ఏ ఫండింగ్ అయినా వస్తుందన్న భావం ఆ కాలనీలో ఉన్న వాళ్ళు, బస్తీలో ఉన్న లీడర్లు కావచ్చు, లేదా కాలనీలో ఉన్న పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరూ అదే ఆ యాంగిల్లోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో మనం గత ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు అభివృద్ధి కోరుకుంటారు, రూరల్ అర్బన్ అని ఉంటుంది. ఇప్పుడు రూరల్ గ్రామీణ ప్రాంతాలు అందరూ కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు కోరుకుంటారు, సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటారు. సో మొన్న బీఆర్ఎస్ పార్టీ సిటీ మొత్తం రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తే ఖచ్చితంగా మాకు ఏవైతే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ అవుతాయని చెప్పి భావించారు. సో అదే ఫ్యాక్టరీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే ఓటర్స్ మారే విధానం వేరేలాగా అయిపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కావచ్చు, గతంలో మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమమే చేసింది, అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ అంశాలు ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉన్నదా? అంటే కాంగ్రెస్ పథకాలకును బీఆర్ఎస్ పెట్టిన పథకాలు ప్రధానంగా మనకి ముస్లిమ్స్ సంబంధించిన ఎక్కువ ఓటర్స్ కన్వర్ట్ అయ్యి ఉన్నారు. ఎక్కడ మనకి గతంలో సాది ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, బస్తీ దవాఖానా ఇలా ముస్లిమ్స్ సంబంధించిన పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నీ ఆ ఓటర్స్ ఎక్కువగా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. సాధారణంగా మొన్న జూబ్లీస్ మొత్తం నేను 11 అంటే గత 10 సంవత్సరాల నుంచి జరిగిన మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎలా షిఫ్ట్ అయ్యింది అనే విషయాన్ని ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను నా ఛానల్లోని. సో అక్కడ ప్రధానంగా చెప్పాను గతంలో ఏం జరిగింది, ఓటర్స్ మైనారిటీ ఓట్లు ఎలా షిఫ్ట్ అయ్యారు ఏంటంటే ఎంఐఎం పార్టీ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో అవకాశాలు వీళ్ళకి ఉన్నా సరే వాళ్ళకి గెలిచి అంటే ఎక్కువ శాతం మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అంతా బీఆర్ఎస్ వైపు మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు ఆ ఓటర్స్ అనేవారు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దానికి కారణాలు మీకు చెప్తాను. అయితే
మైనార్టీ సంబంధించిన వీళ్ళు సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల వల్ల చాలామంది ఓటర్స్ మా బీఆర్ఎస్ వైపు ఉన్న విషయం వాస్తవం. అయితే అందరూ కాదు, ఎవరైతే బాగా దారిద్ర్యానికి దిగుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటే మైనార్టీలో ఉన్న మిడిల్ క్లాసు అప్పర్ క్లాస్ అంతా కూడా కాంగ్రెస్కి వేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అట్లా కూడా ఉన్నది. అట్లా కూడా అంటే అందులోనే మూడుగా డివైడ్ చేశాను. డివైడ్ అందులోనే నేను మూడుగా డివైడ్ చేసి, అంతే నేను ఎంత డెప్త్కి వెళ్ళి మైనార్టీ ఓట్ బ్యాంకింగ్లోనే మూడుగా డివైడ్ చేసి ఆ మూడుగా ఎవరు షిఫ్ట్ అవుతారో చెప్తున్నాను. అంతే, ఎంత డెప్త్కి వెళ్ళని మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ మూడుగా షిఫ్ట్ అయింది. మూడుగా కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ వైపు ఉంది, ఎంఐఎం పార్టీ వైపు కూడా లేదు. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వైపు అంత ఎక్కువ ఉంది. కానీ ఈసారి అవన్నీ ఇటువైపు కన్వర్ట్ అవుతున్నాయి. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే మనము జనరల్ ఎలక్షన్ అప్పుడు మహిళలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి కొన్ని మహిళలకు పథకాలు పెట్టడం జరిగింది. అట్లా ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్లో ఏమన్నా మహిళలు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? అంటే మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీ ముస్లిం మహిళలు కావచ్చు, ఇటు హిందూ ముస్లిం ఇట్లా కమాండ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ముస్లిం జనాభా కూడా ఎక్కువ ఉందని చెప్పేసి కూడా తెలిసింది మనకు. అంటే ఎవరు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నా సరే ఏ పార్టీకి వన్ సైడ్ పడట్లేదు. మైనార్టీ ఎక్కువ ఉన్నప్పుడు మరి మొన్న ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చాయి. సో మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ అటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. ఎంఐఎం పార్టీకే లేదు అసలు. ఓకే, ఎంఐఎం పార్టీకి లేదు. మొన్న ఎంఐఎం పార్టీ 23లో పోటీ చేసినప్పుడు 7,600 వచ్చే ఓట్లు. మరి మైనార్టీ పార్టీకి రావాలి కదా 70,000, ఎంఐఎం పార్టీకి రావాలి కదా. సో లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన అంశం మీద ఫ్రీ బస్ అంశం ఒక వ్యతిరేకత అనేది ఉన్న విషయం వాస్తవం. అదేవిధంగా ఆటో కార్మికులు కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి కొంత కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన 12,500 ఇవ్వలేదు అని చెప్పి ఒక వాళ్ళ ఆటో వాళ్ళ ఆవేదన. ఏపీలో 15,000 ఇస్తున్నారు, మాకు 15,000 ఇచ్చినా పర్లేదు, ఏపీలాగే మాకు ఇస్తే ఏ సమస్య లేదు, ఈ ఫ్రీ బస్ వల్ల మాకు నష్టం వస్తుందని చెప్పి ఆటో కార్మికులు బాధపడుతున్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమంది అంటే ఎవరైతే సఫర్ అవుతారో రెగ్యులర్గా వాళ్ళు కూడా ఫ్రీ బస్ మీద అగ్నిస్ట్ తోటి కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కొంత ముస్లిమ్స్ కూడా ఫ్రీ బస్సు ఎక్కువ లేడీస్కి ఉపయోగపడింది. సో అలాగా మళ్ళీ వీళ్ళకి ఫేవరబుల్గా వేసే అవసరం. అంటే ఫ్రీ బస్సు వల్ల కొంతమంది కాంగ్రెస్కి ఫేవరబుల్గా వేస్తారు, అదే ఫ్రీ బస్ వల్ల కొంతమంది నెగిటివ్గా కూడా వేస్తారు. ఫ్రీ బస్ పాజిటివ్ వల్ల ముస్లింలో ఉన్న మహిళలు ఎక్కువ ఓటు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి. అదే ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు ఎక్కువ వేస్తారు. రెగ్యులర్గా మన జెంట్స్ ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు ఆ ఫ్రీ బస్కి అగ్నిస్ట్గా కూడా ఓటు వేసే అవకాశం. సో ఒకే పథకంకి 2 రకాలుగా ఓట్లు వేసే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ బీజేపీకి వస్తే బీజేపీ అంటే మనకు ఒక హిందూ అని చెప్పేసి ఈ ఫార్మాట్లో వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో బీసీ అంశాన్ని కూడా జనరల్ ఎలక్షన్లో ముందర పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? మొన్న గతంలో రీసెంట్గా ర్యాలీలో పాల్గొన్నప్పుడు కూడా బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా ఇచ్చారు, మేము గెలిస్తే గుడి కట్టిస్తామని. అంటే ఇట్లాంటి అంశాలు ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? అంటే గుడి అంటే బంజారా హిల్స్ దగ్గర ఒక గుడిని కూల్చేశారు మొన్న జరిగింది. ఆ గుడిని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తాము, పెద్దగా కడతామని చెప్తున్నారు. సో ఓటర్స్ అనేవాళ్ళు గతం కంటే ఇప్పుడు చాలా మెచ్యూరిటీగా ఉన్నారు. ఒకప్పుడు కొన్ని అంశాలను చూసి ఓట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు చాలా అంశాలు చూస్తున్నారు. మనకి గుడితో పాటు ఇంకా అభివృద్ధి, గుడితో పాటు ఇంకా కావాల్సినవి ఇంకా అడుగుతున్నారు. కేవలం ఒక గుడితోటే మనకి అంటే హిందూ ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ కూడా ఈ యొక్క ఎవరైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలి అన్న కోణంలో కూడా ఓటర్స్ ఆలోచిస్తున్నారు. సో ఆ పార్టీ యొక్క స్టాండ్ అనేది బండి సంజయ్ గారు చెప్పారు. అంటే మా టార్గెట్ హిందూ ఓటర్స్ అన్న అంశాన్ని కూడా చెప్పారు. సో హిందూ ఓటర్స్ మేము మాకు గెలిపిస్తే మేము గుడి కట్టిస్తామనే అంశం చెప్పారు. అది ఆ పార్టీకి ఉన్న స్టాండ్. కానీ పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే అది ఒకటే కాదు, దాంతోపాటు ఇంకా కావాలని కోరుకుంటారు. సో అతను లోకల్గా ఉన్న లంకా దీపక్ రెడ్డి గారికి పార్టీ పరంగా ఆయనకి పాజిటివ్ ఉంది, ఆయనకి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. లంకా దీపక్ రెడ్డి గారికి పార్టీ పరంగా మైనస్ లేదు, ప్లస్ లేదు. సో ఆయనకి ఏంటంటే పార్టీ పరంగా ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్ పడుతున్నాయి. సో ఆయనకు కూడా కొంత ఇండివిజువల్గా ఓట్స్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా ఆయన ఓట్స్ లేవు, మొత్తం పార్టీ ఆయనకు వచ్చిన ఓట్లు 20,000 ఓట్లు. నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 20,000. సో పార్టీ పరంగా పడే ఓట్లు కాకుండా ఇండివిజువల్గా పడే ఓట్లు కూడా ఉండాలి. అది లేకపోవడం ఆయనకి మైనస్. ఎవరు ఆయన కోసం నెగిటివ్గా చెప్పట్లేదు, ఎవరు పాజిటివ్ కూడా చెప్పట్లేదు. ఆయన అలాంటి అని చెప్పి ఆయన మీద ఏ నెగిటివ్స్ లేవు, అలానే ఆయన మీద పాజిటివ్ కూడా లేవు. ఓకే, సో ఓన్లీ పార్టీ క్యాండిడేట్ అనే యాంగిల్లోనే చూస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ ఏమో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం లేకుండా అంటే బీజేపీ ఒక ఓప్స్ ఉన్నాయి. ఏ ఓప్స్ ఉన్నాయంటే 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఫైట్ చేసినప్పుడు 3వ పార్టీకి అవకాశం వస్తుందన్నమాట. అంటే వీళ్ళకి 70,000 వాళ్ళకి 70,000 వచ్చినప్పుడు ఈయనకి 73,000 వచ్చాయి అనుకో, ఈయన గెలుస్తాడు.
సో అలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ చూపిస్తాయి. తర్వాత ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి టైఅప్ అయింది. మన అజరుద్దీన్ గారు మన ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఆయన మన నవీన్ యాదవ్ గారు ర్యాలీలో పాల్గొని ఆయనకి సంఘీభావం చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేసినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కట్టర్ హిందువులు అందరూ కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసిన అనే కారణంతో మళ్ళీ బీజేపీకి వేసే అవకాశాలు ఉంటాయని కూడా వీళ్ళు భావిస్తున్నారు. అట్లా కూడా ఉంది. అట్లా కూడా పడతాయి ఓట్లు, అట్లా కూడా ఓట్లు పడతాయి. సో అది కూడా ఒక వీళ్ళకి ఓప్స్. తర్వాత నరేంద్ర మోడీ గారి అంశాన్ని కూడా తీసుకుంటున్నారు. దేశ భద్రత, బీజేపీ అంటే సనాతన ధర్మం అనే అంశాన్ని కూడా తీసుకుంటున్నారు. అందులోనూ ఇది జూబ్లీస్ నియోజకవర్గం సిటీ కల్చర్ కాబట్టి ఆ ఓప్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. అంటే బీజేపీని అభిమానించే వాళ్ళు కూడా కట్టగా హిందూవాదులే కాకుండా సిటీ కల్చర్ అంటే మన అర్బన్ అయితే వేరే ఉంది, ఇది రూరల్ అయితే వేరే ఉంది. అర్బన్ కాబట్టి అర్బన్లో కూడా బీజేపీ కొంచెం ఓప్స్ ఉన్నాయి. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇండివిజువల్గా కొన్ని ఓట్స్ ఉంటే మాత్రం ఉండేది. సో అటువైపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత అంత బలమైన క్యాండిడేట్ కాదు కాబట్టి నేను వీళ్ళు గట్టిగా ఇండివిజువల్గా ఈయనకి కొంత ఓట్స్ ఉంటే మాత్రం సెకండ్ ప్లేస్ వచ్చేది మనం ఇప్పుడు, కానీ వచ్చే అవకాశాలు లేవు. అయితే బీజేపీ చూసుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ కావచ్చు, నేషనల్ అంశాలు ఏమన్నా దీని మీద ఉండే ప్రభావం ఉన్నది. ఇప్పుడు బీహార్లో కూడా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇప్పుడు గతంలో లోకల్ ఎలక్షన్ అప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు బీజేపీ కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. అట్లా ఓట్లు ఇటు షిఫ్ట్ ఏం కావాలి అంటే బీజేపీకి. ఆపరేషన్ సింధూర్ అంశం రేపు బీహార్ ఎలక్షన్స్లో బాగానే చూపిస్తుంది. బీహార్ ఎలక్షన్స్లో చూపిస్తుంది. సో ఈ హైదరాబాద్ ఎలక్షన్స్లో చూపిస్తుంది, అది బై ఎలక్షన్స్లో చూపిస్తానికి లేదు, కానీ రేపు కార్పొరేట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఎలక్షన్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. బై ఎలక్షన్స్కి వచ్చిన సిచ్యువేషన్ కూడా వేరు. ఎందుకంటే బై ఎలక్షన్స్ అనేక రకాలు వస్తాయి. కేసీఆర్ గారికి కూడా బై ఎలక్షన్స్ అన్ని బై ఎలక్షన్స్లో ఆయన గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని బై ఎలక్షన్స్లో గెలిచారు. 2013లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేశారో వాళ్ళందరూ గెలిచారు. 2014లో టీడీపీ పార్టీ గెలిచింది అక్కడ ఏపీలో. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది టీఆర్ఎస్ పార్టీలోని సభ్యులు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచారు. సో బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇతను చనిపోయారు కాబట్టి ఇతను బై ఎలక్షన్ జరిగింది. అలా కాకుండా ఈయన ఏదైనా ఈ రాష్ట్రం కోసం ఏదైనా త్యాగం చేసి రిజైన్ చేసి ఉంటే దాని ప్రభావం వేరేలా ఉంటుంది. సో ఎలక్షన్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. బై ఎలక్షన్స్ మీద అది ఎందుకు వచ్చింది బై ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కూడా చూస్తారు. సో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మొన్న లాస్ట్ 16,000 మెజార్టీతో గెలిచారు. సో బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది అన్న అంశం మీద కూడా ఓటర్స్ చూస్తారు. ఈయన ఏదైనా ఒకవేళ పార్టీ కోసం కానీ లేకపోతే ఈ ప్రాంతం కోసం కానీ రిజైన్ చేశారా అనే అంశం కూడా చూస్తారు. సో అలాంటి వాతావరణం లేదు ఇక్కడ. సో అనుకోకుండా చనిపోయారు. బై ఎలక్షన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సో సానుభూతి అనేది అంత ఫ్యాక్టర్గా ఒకసారి ఫీల్ అవ్వదు పొలిటికల్గా. ఓకే. అయితే ఇప్పుడు బీజేపీలో మాధవీలత కూడా టికెట్ వస్తుందని చెప్పేసి వినిపించినాయి వార్తలు. అంటే రాకపోవడానికి కారణం ఏంది, ప్లస్ ఏంది, మైనస్ ఏంది? మాధవీలత గారికి ఇస్తారని కాదు, మాధవీలత గారికే కన్ఫర్మ్ అన్నారు. అలాంటి వార్తలు ఆమెకి ఇస్తారని కాదు, ఆమెకే కన్ఫర్మ్ అన్న వార్తలు వచ్చాయి. నేను కూడా ఆమెకి ఇస్తారేమో నేను అనుకున్నాను, కానీ ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు మాగంటి సునీత గారు మహిళ. ఓకే. ఇప్పుడు ఈమె బీజేపీ పార్టీ నుంచి ఈమె మహిళగా పోటీ చేస్తారు. సో ఇద్దరు మహిళలు పోటీ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ క్యాచ్అప్ వాళ్ళకి లాభం అవుతుంది. ఓకే, అదొక పాయింట్. తర్వాత ఇప్పుడు మాధవీలత గారు ఇక్కడ జూబ్లీస్లో లోకల్ కాదు, లోకల్ కదా. అప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇంకా ప్లస్ అవుతుంది. కాబట్టి మాధవీలత గారికి ఇవ్వడం కంటే మన లంక దీపక్ రెడ్డి గారికి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి భావించారు. ఓకే. సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నారనేది గ్రౌండ్లో ఉంది. అది గ్రౌండ్లో కనపడుతుంది. ఎందుకంటే మాగంటి సునీత గారు ఒక మీటింగ్ తర్వాత అంటే కేటీఆర్ వచ్చిన మీటింగ్ తర్వాత బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా మాగంటి సునీత గారి మీద పాజిటివ్గా మేము బీజేపీ అని మీకు సపోర్ట్ చేస్తామని కామెంట్లు పెట్టడం ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో పెట్టారు. సో వీళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు సపోర్టింగ్ అనేది ఉంది. సో వీళ్ళు ఇద్దరు మహిళలకు ఇచ్చినట్లయితే మాత్రం ఆ సపోర్టింగ్ రాదు. ఓకే. మళ్ళీ వీళ్ళిద్దరు మహిళలు ఓట్లు చీలిపోయి కాంగ్రెస్కి ఫేవరబుల్ అవుతుంది. ప్లస్ నవీన్ యాదవ్ గారికి ఈమె లోకల్ కాబట్టి ఇది ఒక అంశం మైనస్ అవుతుంది. మహిళా ఓట్లు చీలిపోతే వీళ్ళకి రావాల్సిన మహిళా ఓట్లు చీలిపోతే, అదేవిధంగా ఆమె లోకల్ కాదు కాబట్టి నవీన్ యాదవ్ గారికి మళ్ళీ వన్ సైడ్ పడే అవకాశం ఉంటుంది. సో ఆమెను ఇందులో ఇక్కడ దించడం వల్ల ఏదో 2 మైనస్లు ఉంటాయి బీజేపీ పార్టీకి. ఇంకా మైనస్ కానీ ప్లస్ లేదు, ఇద్దరికి మైనస్ అవుతుంది. ఇద్దరికి మైనస్ అవుతుంది. వీళ్ళిద్దరికి మైనస్ అవ్వడం కాకుండా నవీన్ యాదవ్ ఇంకా ప్లస్ అవుతుంది.
సో ఆ ఫ్యాక్టర్ వల్లే ఆమెకి ఇవ్వలేదు. నేను చాలాసేపు ఆలోచిస్తే కానీ నాకు ఇది డెప్త్ రాలేదు. సో అందుకే లంకా దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు బీజేపీలో మేమన్న మాధవలత గారు ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా, ఎందుకు అక్కడ పోటీ చేయలేకపోతే ఇక్కడ ఎందుకు పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం గోషమాలో కూడా ఒక బై ఎలక్షన్ వస్తే నేను అక్కడ కూడా పోటీ చేస్తా అని చెప్పేసి తిరగడం జరిగింది. హైదరాబాద్ ఎంపీ కూడా పోటీ చేయడం జరిగింది. మాధవలత గారు అంటే మాధవలత గారు అంటే ఆమె మొన్న ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. సో ఆమె ఏదో ఒక నియోజకవర్గంలో గెలవాలని ఆమెకి తాపత్రయం ఉంది. ఆమె ఏంటంటే హిందుత్వవాదం అదేవిధంగా బీజేపీ పార్టీ 2 అంశాలను తీసుకొని ఆమె ఏదో రకంగా గెలవాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది. కానీ స్థానికతగా కూడా కొన్ని అంశాలు చూస్తారు. అంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన విధానం కావచ్చు, లేకపోతే ఆమె మాట్లాడే విధానం కూడా కొంత ట్రోల్స్ అవుతున్నాయి. కేవలం ఆమె మాటలకి పరిమితం అవుతారు అన్న యాంగిల్లో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఒక నియోజకవర్గం కనుక ఆమె ఉన్నట్లయితే మాత్రం, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఆమె పోటీ చేశారో పార్లమెంటు ఉందో అక్కడే బయాల్సిన, అంటే గోసమాల్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమెకి అవకాశం ఉండొచ్చు. గోసమాల్లో కనుక ఒకవేళ బయాల్సిన గోసమాల్లో కూడా వస్తుందో రాలో చెప్పలేము. నేను మళ్ళీ ముందు అన్నానని ఏమనొద్దు. గోసమాల్లో కూడా ఒకవేళ రాజాసింగ్ గారిది ఏదైనా రిజైన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈమె 100% ఆమె పోటీ చేస్తుంది. సో ఆమెకి పార్టీ గ్రాఫ్ ఇవన్నీ గ్రాఫ్ బాగా పనికి వస్తుంది. అప్పుడు మాధవలత గారికి ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఆమెకి ఇతర రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అంటే నేషనల్ వైజ్గా ఉంటేనే అది ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా అలాగే. ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదు, బీహార్లో పోటీ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు పోటీ చేయట్లేదు అంటే పోటీ చేసినా ఎంఐఎం పార్టీ ఓడిపోతుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లోనే 7,000 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం పార్టీకి 7,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు 3,000 4,000 వస్తాయి. అప్పుడు పోటీ చేసే ఉపయోగం ఏంటి? సో పోటీ చేయడం వల్ల ఎలాగ ఓడిపోతాం, పెద్దగా ఓట్లు అనేవి రావు, ఓట్లు చీలిపోతే 3,000 4,000 కన్నా 5,000 లోపే వస్తాయి. అందుకని ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ గారికి 1 సైడ్ సపోర్ట్ చేశారు. ఒక బీజేపీ మరి దేని మీద ఆశలు పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? బీజేపీ అసలు అదే నరేంద్ర మోడీ గారు అంశాన్ని చూపిస్తారు. దేశ భద్రత, అదేవిధంగా మనకి బంజారాస్ ఉన్న అమ్మవారి గుడిని కట్టిస్తాం, హిందుత్వ ఓట్లు. సో ఈ అంశాన్ని ప్రధానంగా చూపిస్తారు. అది ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ కూడా మాకు ఓటేస్తారని ఫీల్ అవుతున్నారు. సానుభూతి ఈమెకి ఎలాగా లేదు కాబట్టి, అదేవిధంగా ఎవరికి లంకా దీపక్ రెడ్డికి పెద్దగా నెగిటివ్స్ కూడా ఆయనకి లేవు కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా ఇంక చూపిస్తారని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు కూడా మొన్న ఆయన 70,000 ఓట్లు వస్తాయని చెప్పారు. 70,000 ఓట్లు వస్తాయని నేను అది అసలు ఎలా వస్తాయని నేను కూడా లెక్కేసా, చాలా ట్రై చేశా. 70,000 ఓట్లు అంటే మొన్న ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో 52% ఓటింగ్ పడింది. సో ఆ 70-80% పడితే మాత్రం, అయితే నిజంగా 70,000 ఓట్లు అంటే 4 లక్షల ఓట్లు పోలింగ్ అయితే అప్పుడు వీళ్ళకి 70,000 వస్తాయి. అంటే 100కి 100% పోలింగ్ నమోదైతే వీళ్ళకి బీజేపీలో 70,000 ఓట్లు వస్తాయి. సో 100కి 100% పోలింగ్ ఎక్కడ అవుతుంది? మొన్నే 52% అయింది. ఇప్పుడు వాళ్ళైతే అయితే 65-70% అవుతుంది. 10-15% పెరుగుతుంది. పోలింగ్ బాగా ఎక్కువ పెరుగుతుంది సార్, విపరీతంగా పెరుగుతుంది. 15-20% పెరగచ్చు పోలింగ్. సో బీజేపీ పార్టీ అంటే ఈసారికి మాత్రం కష్టమే. ఓకే. నెక్స్ట్ మాత్రం మంచి పొజిషన్లో, అంటే ఇండివిజువల్గా ఓట్స్ కూడా ఉండాలి. కేవలం పార్టీల వేజ్గా పార్టీ బలమే కాకుండా అతనికి ఇండివిజువల్ కెపాసిటీ కూడా ఉండాలి. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పథకాల మీద కాదు, పథకాల మీద కానీ, ఇటు కాంగ్రెస్ 2 సంవత్సరాల మీద అభివృద్ధి పథకాల మీద మాట్లాడే ప్రచారంలో కానీ అట్లా పోయే అవకాశం ఏం కనిపిస్తలేదా? బీజేపీ అదే అభివృద్ధి, కాంగ్రెస్ అభివృద్ధి మీద కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు పెట్టిన పథకాలు కానీ వాళ్ళు పెట్టిన పథకాల మీద కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం. సంవత్సరం పెరిగే కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే తప్ప పాజిటివ్ రాదు. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీల విషయంలో కొన్ని విఫలం అయ్యాయి. సో ఆ వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం. కానీ ఇక్కడున్న ఓటర్స్ ఆ ఫ్యాక్టర్స్ని చూడట్లేదు. అదేవిధంగా హైడ్రా అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్గా బీఆర్ఎస్ చెప్తుంది. హైడ్రా ఎఫెక్ట్ కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువ లేవు. చిన్న అంశాలు తప్ప పెద్దగా ఒక కూల్చేసిన విషయాలు ఎక్కువ లేవు. సో మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసినప్పుడు ఇవి మనం మాట్లాడుతున్నాం తప్ప ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా అక్కడ కనిపించట్లేదు. మాకు లోకల్గా ఉండే లీడర్ కావాలి, అందుబాటులో ఉండే లీడర్ కావాలి, అధికార పార్టీకి మేము కావాలి, ఈ అంశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వేరు, ఆ వ్యతిరేకత ఈ జూబ్లీస్, నేను అదే అన్నాను, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనట్లేదు, అసలు అన్ని పథకాలు అమలు అయ్యాయని కూడా నేను అనట్లేదు. ప్రభుత్వం మీద 2 సంవత్సరాల అయిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో చూపించదు. మిగతా ఏ అంశాలు అయితే అందరూ చెప్తున్నారో, బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రతి అంశం కూడా రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లోని, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోని వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క అంశం ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో చూపించదు.
అయితే 6 గ్యారంటీస్ ప్రభావం అయితే దాని మీద ఎక్కువ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదు. కానీ మీకు చెప్పాను కదా, బాగా దారిద్ర్యకు దిగుగా ఉన్నవాళ్ళు, ఆంధ్రులైన వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు. ఆటో కార్మికులు కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు. సో సంక్షేమ పథకాలు ఆంధ్రులైన వాళ్ళు ఓటు ప్రేమతో వేయరు కదా ఆంధ్రులైనప్పుడు. సో కొంతమంది తీసుకున్నప్పుడు కూడా మాకు ఏమీ రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఓట్లు వీళ్ళకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 6 గ్యారెంటీల అంశం కంటే మా లోకల్గా ఉన్న క్యాండిడేట్ని గెలిపించుకోవాలనే అంశం మీద కూడా ఉన్నారు. అంటే ఈయన మీద అంత ట్రస్ట్ ఉంది. వీని మీద నవీన్ యాదవ్ గారి మీద ఆ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ బాగా నమ్మకం ఉంది. గతంలో ఎవరు కూడా స్థానికులుగా చేయలేదు ఇక్కడ. అయితే ఇక్కడ టికెట్లు ప్రకటించాక లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. అది కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది కదా. ఎందుకంటే గతంలో పీజీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు కంటెస్ట్ చేశారు, 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు. సో అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు చేశారు. సో వీళ్ళిద్దరూ జూబ్లీస్ నియోజకవర్గం, ఒకళ్ళేమో జూబ్లీస్లో ఉంటారు, ఒకళ్ళేమో మాదాపూర్లో ఉంటారు. సో ఈ బస్తీలో అయితే ఎవరు ఉండరు. మన నవీన్ యాదవ్ అయితే బస్తీలో ఉంటారు, మన బస్తీలోనే ఉంటారు. సో 2 సార్లు ఓడిపోయినా సరే సో లోకల్ సర్వీస్ చేశారు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న విషయానికి, బయట జరుగుతున్న చర్చా కార్యక్రమాలకి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీకి సంబంధం లేదు. ఓకే, మీకు అర్థమైందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, అపోజిషన్ పార్టీ చేస్తున్న ఎలిగేషన్స్కి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్న రిపోర్ట్స్కి సంబంధాలు లేవు. మళ్ళీ బయట వాటికి కూడా సంబంధం లేవు. ఓన్లీ లోపల అక్కడే ప్రచారం అంతా బయట జరుగుతుంది తప్ప లోపల ఏ ప్రచారం జరగట్లేదు. ఓన్లీ ఈయన గెలిపించాలన్న ఫీలింగ్లోనే ఉంది. రాష్ట్ర పరిస్థితుల మీద కూడా బయటికి కూడా వాటి మీద ఏం ప్రభావం చూపించదు. ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఇదే 2025లో చూపించదు, ఇప్పుడు చూపించదు. ఇదే బై ఎలక్షన్స్ ఇంకో నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు చెప్పిన ప్రతి ఎలిగేషన్స్ నిజమవుతాయి. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో నేను మొదటి నుంచి గ్రౌండ్ లెవెల్లో అనేక అంశాలు, మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతుంటే ఎంత డెప్త్ వెళ్ళాను. ఈ అనేక అంశాలు నేను డెప్త్గా వెళ్ళి నేను తెలుసుకున్న ప్రకారం వాళ్ళు చేసిన ఏ ఎలిగేషన్స్ కూడా ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో చూపించవు. ఇదే బై ఎలక్షన్స్ ఇంకో దగ్గర పోటీ చేసినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కష్టం. కానీ ఇక్కడ మాత్రం పాజిటివ్ వాతావరణం ఉంది. ఓకే, అయితే ఇక్కడ ప్రభావం మెయిన్గా ఎక్కువ జనాభా ఉన్న ముస్లిం ఓటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మైనారిటీ ఓటింగ్ కూడా. అయితే వాళ్ళు ఇండివిజువల్గా క్యాండిడేట్ని పెట్టకపోవడానికి కారణమైంది, సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి కారణమైంది. అంటే ఓటర్స్ మైనారిటీ ఓట్లు ఎంత ఉన్నారో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎక్కుతున్న ఓటర్స్ కూడా అక్కడ అంత ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా సినీకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు 20,000 ఓట్స్ ఉన్నాయి. సినిమా వాళ్ళు పనిచేసిన వాళ్ళే ఓన్లీ 20,000 ఓట్లు ఉన్నాయి. ఓకే, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ కూడా దాదాపు దగ్గర ఉన్నారు అలాగే. సో అన్ని రకాలుగా మనం గమనిస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ మొన్న ఒక విషయం ఏంటంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీ ఉండాలి అనే ఒక నినాదం అది మోగింది. మీరు చూసారా? చూసాను. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు ఈ ముస్లిం ఓటర్స్ ఏం ఆలోచిస్తారంటే, రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో పోరాటం చేసే ఏకైక పార్టీ మా కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారికి అగ్నిస్ట్గా పోరాటం చేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక్కడున్న ఓటర్స్ దారిద్ర్యకు పైగా ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం 80% అని చెప్తున్నాను నేను. అంటే జాతీయ స్థాయి అంశాన్ని వీళ్ళు తీసుకుంటారు ఈసారి. ఓకే, జాతీయ స్థాయి అంశాన్ని అంటే బీజేపీ యాంటీ బీజేపీ కదా మైనారిటీస్ ఓటర్స్. సో యాంటీ బీజేపీ అంటే ఆ బీజేపీ పార్టీతోటి జాతీయ స్థాయిలో ఎవరు పోరాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ పోరాడదు, మిగతా ఇంకో పార్టీ పోరాడదు, ఎంఐఎం పార్టీ కూడా పోరాడదు. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడదు కాబట్టి ఆ అంశాన్ని బేస్ చేసుకుని ఎక్కువ మైనారిటీలు అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. అయితే ఇండివిజువల్గా నిలబెట్టినా కూడా గెలిచే అవకాశం లేదు మైనారిటీ. ఇండివిజువల్గా సల్మాన్ ఖాన్ గారికి పోటీ చేశారు. మొన్న వినిపించింది హెచ్వైసీ సల్మాన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన రిజెక్ట్ అయింది, నామినేషన్ రిజెక్ట్ అయింది. సో ఆయన సోషల్ సర్వీస్ చేసిన విషయం అంతా వాస్తవమే. సోషల్ సర్వీస్ చాలా చేశారు. లాక్డౌన్లో నాకు తెలుసు, ఆయన లాక్డౌన్లో కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. మరి అతని నుంచే ఒకవేళ ఎంఐఎం పార్టీకి ఇచ్చుంటే మరి కొన్ని ఓట్స్ పడేవి. అంటే ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ పార్టీకి కనెక్ట్ అవ్వడంతో పాటు నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్గా కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఎంఐఎం పార్టీ 0. ఎందుకంటే ఆయన ఈ గతంలో ఎంఐఎం పార్టీ నుంచే పోటీ చేశారు. అదే అంటున్నాను, దాని రాజకీయ ప్రస్థానమే ఎంఐఎం పార్టీ ఫాలోవర్స్ అందరూ నవీన్ యాదవ్ గారు ఉన్నారు. సంక్షేమ పథకంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ 0 ఉంది. ఓటర్స్ ఎక్కువే, మీరు చెప్తుంది కాదంటలేదు. ఒకవేళ నాకు ముస్లిం అతను చెప్పి 1,10,000 ఉన్నాయి సార్ అని చెప్పారు. నాకు మన 70,000-90,000 1,10,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వీళ్ళకి కొన్ని వాళ్ళకి. సో ఎంఐఎం పార్టీకి అంటూ ఏం లేవు. సో ఇప్పుడు ఏమవుద్దంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది 80% కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను గన్సాట్గా నేను.
దాంట్లో మీరు 3 సెక్షన్లు కూడా డివైడ్ అన్నారు కదా, లో మిడిల్ దారిద్ర్య రేఖకు దిగుగా Poverty, బాగా దిగుగా ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ బీఆర్ఎస్ క్లాస్, పార్టీకి హై వేస్తారు. మిడిల్ క్లాస్, మిడిల్ క్లాసు హై మిడిల్ క్లాసు ఇదంతా కాంగ్రెస్. కాంగ్రెస్కి వేస్తారు. ప్లస్ ఇందులోనే ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీతో పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ అంశాన్ని తీసుకుని మొన్న ఎలక్షన్స్లో ఏ రకంగా చెప్పారు, ఇక్కడ ఎవరు ఉన్నా సరే కేంద్రంలో బీజేపీ ఉండాలని చెప్పి అన్నారు కదా. సో అదే అంశాన్ని ఈ ఎలక్షన్స్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో వీళ్ళు కూడా జాతీయ అంశాలు తీసుకుని ఓట్లు వేస్తారు ఈసారి. సో అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెసే మాకు ఏ సంక్షేమ పథకాలను చేస్తారు, ఎంఎం పార్టీ కూడా టైఅప్ అయింది కాబట్టి మాకు రావాల్సిన ఏవి పెండింగ్ అవ్వని కూడా భావిస్తారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ స్టార్టింగ్లోనే కాంగ్రెస్ పార్టీ పెండింగ్ వర్క్స్ మొత్తం మేము కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎవరైతే మనకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ తిరుగుతున్నారు కదా, వీళ్ళందరూ చెప్పారు పెండింగ్ సంబంధించిన ప్రతి పని మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ తిరుగుతున్నారు. సో ఆ ట్రస్ట్ కూడా ఉంటుంది, అంటే మేమే పనులు చేస్తాం మేమే చేయాలి అని ట్రస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి జూబ్లీస్ బై ఎలక్షన్స్ నేను నిజంగా ఇతర రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు నేను తిరిగాను కానీ వెంటనే క్యాచ్అప్ చేశాను. కానీ ఈ జూబ్లీస్ నియోజకవర్గం చాలా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాము, చాలా డెప్త్కి వెళ్ళాను. అంటే అనేక మంది ఆపోజిషన్ పార్టీ చేసే ఎలిగేషన్స్ ఎంతవరకు నిజమవుతాయి, లేకపోతే వీళ్ళు చెప్తున్న ఓప్స్ ఎంతవరకు మాకు ఎంత మెజార్టీ అని వీళ్ళు చెప్తారు. ఏ పార్టీ కూడా రాజకీయాల్లో మేము ఓడిపోతామని ఎవరు చెప్పరు, అవునా కదా. సో అందరూ గెలుస్తారని చెప్పినప్పుడు మాకేమనిపిస్తుంది, ఎవరికున్న ఓప్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ఓప్స్ని రియాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం ఎంతవరకు ఉంటుంది ఏంటనేది అనేక అంశాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈసారి మాత్రం నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గారు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో వ్యక్తికి ఇచ్చినా సరే గెలిపే అవకాశాలు తారుమారు అవుతాయి. ఓకే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసినా సరే గెలిపే అవకాశాలు తారుమారు అవుతాయి. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు కలిసి పోటీ చేస్తే కూడా గెలుపు తారుమారు అవుతాయి. కానీ పోటీ చేయరు కదా, కలిస్తే రేపు వచ్చే ఎలక్షన్స్కి వాళ్ళు మైనస్ అవుతుంది. అది సో కలవడమే కాదు, ఈ కలవడం వల్ల రేపు మైనస్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ అవ్వచ్చు, రేపు అది మైనస్ అయిపోవచ్చు. సో అందుకని వీళ్ళిద్దరు డైరెక్ట్గా కలలేదు, ఇండైరెక్ట్గా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాన్ని అక్కడ లోకల్గా అందరికీ తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న కామెంట్ చేశారు, మొన్న ఇదే విషయం రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్కి ముందు కొన్ని వచ్చిన ఓట్ షేరింగు, ఎంపీ ఎలక్షన్స్కి వచ్చిన ఓట్ షేరింగు తగ్గిపోతుంది, అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేస్తారని చెప్పి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, అయితే చెప్పండి. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి ముందు 5 days ముందు నేను చెప్పాను. రేవంత్ రెడ్డి చెప్పకముందే నేను 5 days ముందు చెప్పాను. ఎప్పుడు కార్మిక్ నగర్లో జూబ్లీస్ నియోజకవర్గంలో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈ సోషల్ మీడియా కామెంట్లు చూసి నేను చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది, బీజేపీ పార్టీ బీఆర్ఎస్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది, అంటే ఎవరికి గెలిపే అవకాశం ఉంటే వీళ్ళిద్దరిలో లెక్కేసుకొని సపోర్ట్ చేస్తారన్నమాట. సో ఆ రకంగా చేసుకునే అవకాశం ఉందని నేను అప్పుడే చెప్పాను. రేవంత్ రెడ్డి గారు తర్వాత 5 days తర్వాత చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ నాయకులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, ఒక రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి, మేమే గెలుస్తున్నాం 12,000 మెజారిటీతో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇది వాళ్ళ నాన్నగారి విషయంలో మొదటి నుంచి మీకు చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారిని మొదటి నుంచి కూడా అదే ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కాదు, స్టార్టింగ్ మొదటి నుంచి పోటీ చేసినప్పటి నుంచి అదే చేస్తున్నారు. మన సుధీర్ రెడ్డి గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు, జూబ్లీహిల్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకి బీసీ సంఘాలు అందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. అంటే సుధీర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ ఓటర్స్ ఇటువైపు కనెక్ట్ అయ్యారు. అది వాళ్ళు క్యాచప్ చేయలేదు. బీసీలో చాలామంది ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లోనే న్యూట్రల్గా ఎటువైపు వెళ్లకుండా, ఎవరికి సపోర్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తులను కూడా ఈ వ్యాఖ్యలు నిద్ర లేపి చైతన్యం వేసి, అరే మా నవీన్ యాదవ్ సపోర్ట్ చేయాలి, బీసీలు అంటే మీకు రౌడీల్లా కనబడుతున్నారా, బీసీలు అంటే మా వస్త్ర అలంకరణ కూడా మీరు వేరే రకంగా చూపిస్తారా అని చెప్పి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా లేచి సపోర్ట్గా నిలబడ్డారు. అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వీళ్ళకి ప్లస్ అయ్యాయి. సో కేసీఆర్ గారు అన్నారంటే, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కేసీఆర్ గారికి ఫైనాన్షియల్గా పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ చేశామని కూడా చెప్పాను. శ్రీశైలం యాదవ్ గారు ఆయనే స్వయంగా మీడియాలో చెప్పారు, మనకి తెలియదు మీకు తెలియదు. సో వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. సో వాళ్ళ నాన్నగారు ప్రాబ్లం, వాళ్ళ నాన్నగారు ఏంటంటే, ఇప్పుడు ఎవరో తండ్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకో, కొడుకుని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనం పెళ్ళిని చూడడానికి వెళ్ళినప్పుడు కొడుకుకి తండ్రికి బట్టబుర్ర ఉందనుకో, కొడుకు పెళ్ళినివ్వడానికి సంబంధం ఏంటి? అంతే కదా. సో వాళ్ళ నాన్నగారి మీద మీకు వ్యతిరేకం ఉండొచ్చు, కానీ కొడుకు కాదు కదా. కొడుకు 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రజా జీవితంలో ఉన్నాడు. అతను ఏదైనా తప్పు చేస్తే మీరు అడగచ్చు, ఆయనకి అగ్నిస్ట్గా మీరు ఓట్స్ కూడా వేయచ్చు. పబ్లిక్ అంతే కదా, ఓట్స్ మీరు కాదు మేము కాదు, పబ్లిక్ ఓటేస్తారు. సో వాళ్ళ మీద నెగిటివ్ ఉంటే పబ్లిక్ అగ్నిస్ట్ అవుతారు. సో ఇక్కడ ప్రసరణ ఎక్కడా లేదు.
అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏ అంశం లేకుండా అదే మొదటి నుంచి పట్టుకున్నారు. ఓకే. సో అది ప్రజలు నమ్మితే వీళ్ళకే మైనస్ అవుతుంది. ప్రజలు నమ్మట్లేదు అంటున్నాను. నమ్మట్లేదు. ఇప్పుడు ప్రజలు నమ్మితే వీళ్ళకి మైనస్ కదా. ప్రజలు నమ్మట్లేదు. ఎక్కడ కూడా నేను ముస్లిం వాళ్ళని కూడా చాలామందిని అడిగితే భయ్యా ఓ పురాణ కా బాత్ బోల్ రే आप ये नया जमाना चल रहा वो बहुत पुरान का बात है वो अभी उसका बच्चे एमएलए कंटेस्ट कर रहा वो बात छोड़ दो అంటే అది ఎప్పుడో జమానా అనేది వదిలేసి ఇప్పుడు ఏం జరుగుతుందని చూడమని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే. సో ఆ ఫ్యాక్టర్ చూపించే విధానం ఏంటంటే వీళ్ళ నాన్నగారు కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాను, అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకి పార్టీల పరంగా సపోర్ట్ చేశాను, క్యాండిడేట్ పరంగా సపోర్ట్ చేశాను, అందరిని గెలిపించాను, అన్నీ చేశాను. చివరికి నా కొడుకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు కావాలని అందరూ ఈ రకంగా కుట్ర చేస్తారని వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఇక్కడ జూబ్లీ స్టేషన్స్లో చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళని వాళ్ళ నాన్నగారిని నెగిటివ్గా చూపించే అంశం ఏదైతే ఉందో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూసి వాళ్ళ ఫిలిం సంబంధాలు కూడా తనకు ఉన్నాయి కదా. ఆయన ఆల్రెడీ 21 క్రాఫ్ట్స్ ఉంటే కెమెరామ్యాన్, లైటర్స్, స్టంట్ మాస్టర్ ఇవన్నీ యూనియన్స్కి ఆయనే 35 years నుంచి యూనియన్ లీడర్. ఆయన యూనియన్ లీడర్ శ్రీశైలం యాదవ్ గారు. సో పి జనార్దన్ రెడ్డి గారేమో ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్, ఇక్కడ నుంచి పటాన్చేరు సంగారెడ్డి వరకు పీజీఆర్ గారు. పి జనార్దన్ రెడ్డి అప్పుడు ఆయన ఎమ్మెల్యే అప్పుడు. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, ఇద్దరు కలిసి పనిచేసినారు. పి జనార్దన్ రెడ్డి గారు, శ్రీశైలం యాదవ్ గారు ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆయన కార్మిక విభాగం అటువైపు, ప్రైవేట్ ఇండస్ట్రీ అటువైపు, ప్రైవేట్ ఇండస్ట్రీ. ఈయన ఇదేమో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల కోసం. సో వీళ్ళకి మొదటి నుంచి సత్య సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కెమెరామ్యాన్కో, ఏ అసిస్టెంట్ డైరెక్టర్కో, ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే పని చేసిన అన్న ఈయన దగ్గరికి వచ్చి అన్న మాకు ఇవ్వలేదంటే ఏం రాబాయ్ నువ్వు పని చేసుకుని పైసలు ఇస్తుంది అని అంటే సాయంత్రం ఇచ్చేస్తానని అంటారు. సో అలాగా సాధారణంగా బాండింగ్ ఉండదా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక నార్మల్ కెమెరామ్యానో ఎవరో ప్రొడ్యూసర్తో ఫైట్ చేసే అంత కెపాసిటీ ఉంటుందా? ఈయన చెప్పగానే ఎందుకు ఎంత దూరం ఇలా ఇగో అని చెప్పి పేమెంట్ ఇచ్చేస్తారు. సో అలాగే వీళ్ళకి ఎక్కువగా అందుబాటులో ఉన్నారన్న ఫీలింగ్ వీళ్ళ నాన్నగారి వైపు కూడా ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సాల్వ్ చేసేస్తారు అన్న కోణం కూడా ఉంది. ఓకే. సో ఆ రకమైన ఓట్స్ కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన ఓట్స్ 20,000 ఓట్లు ఉన్నాయి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో. ఆ ఓట్స్ వీళ్ళకి ప్లస్ అవుతాయి. సో వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమీ పని చేయట్లేదు. ఓకే. అంటే ఎలిగేషన్స్ వరకే ఉన్నాయి కానీ బయట అది పని చేయడం, వాటర్స్ అవి తీసుకోవట్లేదు. అది నిజమే అబద్ధం తర్వాత వాటర్స్ ఆ యాంగిల్లో చూడట్లేదు, అసలు ఆ అంశాన్ని చూడట్లేదు, అసలు చూడట్లేదు. అది ఎంత సోషల్ మీడియానే అంత ఇదవుతుంది తప్ప నార్మల్గా అస్సలు ఎక్కడ స్ప్రెడ్ అవ్వట్లేదు అసలు అది. సో ఆ రకంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం కూడా మనం నవీన్ యాదవ్ గారికి అనేక ఫ్యాక్టర్స్ ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. ఆ అనుకూలతే కాంగ్రెస్ పార్టీని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నవీన్ యాదవ్ గారి గెలుపు కూడా ఆ అంశాలే నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాయి. ఈ జూబ్లీస్ ఓటర్స్ ఆలోచన విధానం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత చెప్తున్న ఏ అంశాలు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో. అందుకే నేను చాలాసార్లు చెప్తాను చాలా ఎలక్షన్స్లో. మొన్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి 10 సర్వేలు చేస్తే 8 సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. నేను ఒక్కరిని చెప్పాను, మూడోసారి గెలవడం కష్టం. ఎందుకంటే సిట్టింగ్లకి ఆయన సీట్లు ఇచ్చాడు. 3 సార్లు సీట్లు ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా ఒక ఎమ్మెల్యే మీద 15 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా వ్యతిరేకత అనే అంశం ఉంటుంది. కాబట్టి ఆయన గెలిచే అవకాశం తెలుగు ఇప్పుడు కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే తర్వాత పంపిస్తాను అని చెప్పాను. అది చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, రీచింగ్ కూడా చాలా తక్కువ వచ్చింది, ఎవరు నమ్మలేదు. కానీ అయింది కదా. సో మనం ప్రచారం వేరు, రియాలిటీ వేరు. సో మీరు అనేక అంశాలు నేను తీసుకుంటాను. మల్లారెడ్డి గారు చెప్పారు, మా బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోద్దని నేను అనుకోలేదు, గెలిస్తే నేను ఖచ్చితంగా హోంమంత్రి అయ్యేవాడిని అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఇప్పుడు కూడా అనుకోలేదు, కానీ మేము ఒక అనలిస్ట్గా మేము అనేక అంశాలు తీసుకుని ఆ రోజు ముందుగానే చెప్పాం, ఎలక్షన్స్ 90 days ముందే చెప్పాం. సో మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ అంశాలు చాలా డెప్త్గా ఉంటాయి కాబట్టి మనం ముందుగానే క్యాచప్ చేయగలుగుతాం. అది. సో ఇక్కడ మొన్న రీసెంట్గా అదే అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత, నామినేషన్ చేసిన తర్వాత రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. అంటే ఏంటి అది మాగంటి సునీత గారిది? అంటే వాళ్ళు అంటే ఫ్యామిలీ విషయం సంబంధించిన ఒక అంశం ఉంది. ఆ ఫ్యామిలీ విషయం వల్ల ఆమెకి ఆ రైట్స్ లేవు అన్నది అవతల వాళ్ళ ఎలిగేషన్స్, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఎలిగేషన్స్.
మాగంటి సునీత గారి విషయంలోనే ఒక ఫ్యామిలీ సంబంధించిన ఒక అంశం ఉంది. ఆ అంశం వల్ల ఆమెకు రిజెక్ట్ అవుతుంది. ఆమె అఫిడవిట్లో రాంగ్గా ఫైల్ చేశారు. ఆమెకి లేని రైట్స్ ఉన్నాయని చెప్పి ఆమె అఫిడవిట్ చేశారు కాబట్టి ఆమెకి క్యాన్సిల్ అవుద్దని చెప్పి అనే ఒక ప్రచారం. ఇంకోటి ఏంటంటే అంటే రెండో భార్య అనేది ఉందన్నమాట. ఎవరు అంటే వాళ్ళ అబ్బాయి ఒక లీగల్ రిలీజ్ చేశారని చెప్పేసి అధికారికి కంప్లైంట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమవుద్దంటే వైఫ్ ఆఫ్ మాగంటి అని అనేటప్పటికల్లా అఫిడవిట్ రాంగ్ జరిగినప్పుడు వెంటనే క్యాన్సిల్ చేస్తారన్నమాట. ఓకే, అఫిడవిట్ రాంగ్ అయినప్పుడు క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇప్పుడు వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు అని వీళ్ళు అఫిడవిట్ ఇచ్చినప్పుడు నామినేషన్ వేసినప్పుడు దాన్ని తప్పు చేస్తారన్నమాట వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు. సో ఆ అంశం మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల అది ఫ్యామిలీ ఇష్యూ వల్ల అది మరి అక్కడ ఫ్యాక్టర్ మరి దాన్ని ఏమని చూపించారో తెలియదు. నామినేషన్ ఓకే అయింది. అయితే నేను అనుకున్నది ఏంటంటే సానుభూతి అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఆమెను బ్యాకప్ చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారు. అంటే దాంట్లో భాగంగానే ఇది చేసింది అనుకో. 2 వ్యూహాలు వేశారు. అలాగైతే అలా కాకపోతే ఇలాగని చెప్పి 2 వ్యూహాలు ఒకేసారి వేశారు. ఒకవేళ ఈమెకి సానుభూతి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారితో నామినేషన్ చేద్దాము. అప్పుడు ఇదేమో ఫ్యామిలీ ఇష్యూ వల్ల ఈమె డ్రాప్ చేసేసి అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని లిఫ్ట్ చేద్దాం. అప్పుడు విష్ణువర్ధన్ గతంలో చేశారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువగా పీజీఆర్ గారి అభిమానులు కూడా ఉంటారు కాబట్టి సో ఆ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ ఆయన 2018లో పోటీ చేసినప్పుడు 52,000 ఓట్లు వచ్చాయి. ఎవరు మన పీజీఆర్ రెడ్డి గారు కొడుకు పోటీ చేసినప్పుడు 2018లో. సో ఆయనకి వర్సెస్ నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తే ఉంటుందని వెరీ యంగ్ క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి ఫైట్ ఉంటుంది. వీళ్ళు ఫాలోవర్స్ పీజీఆర్ రెడ్డి గారి అభిమానులు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఈయన కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అది కూడా అవ్వలేదు. సో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మూడు వ్యూహాలు వేశారు. 3 వ్యూహాలు కూడా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో ఎందుకంటే వ్యూహానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, వ్యూహం పని చేయాలంటే కూడా దానికి టైం ఉంటుంది. ఆ టైం అనేది లేదు. అది అప్లై కాలేదు కాబట్టి ఎక్స్పైర్ అయిపోయింది. అది అప్లై అయ్యే టైము పొజిషన్ ఇది కాదు. సో ఆ టైం అనేది అంటే ఇంకా వేరే ఎలక్షన్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వేసిన ఏ వ్యూహం అయినా సరే ఇప్పుడు చేస్తున్న ప్రతి వ్యూహం కూడా కరెక్టే. కానీ అది ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్లో పనిచేయట్లేదు. నవీన్ యాదవ్ గారికి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన చేసిన సోషల్ సర్వీసు, ఆయన అందుబాటులో ఉండడం, వాళ్ళ నాన్నగారి మీద ఒక రాంగ్ ఎలిగేషన్స్ వాళ్ళ నాన్నగారి మీద మైనస్ ఉన్నా సరే ఆయన కొంతమంది అందరితోటి అందుబాటులో ఉండడం, పెద్దవాళ్ళతోటి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతోటి కానీ అక్కడ ఎవరున్నా బయట వాళ్ళతో కూడా ఆయన బాగా కలిసి ఉండడం వల్ల కూడా ఆయన వాళ్ళ నాన్నగారికి ఎక్కువ ప్లస్ అయింది. సో ఆ మైనస్ 2 ఎలక్షన్స్లో ఆయనకి ఇదే అంశం మీద మైనస్ అయింది. అయితే ఇంకొక అంశం ఇక్కడ నవీన్ యాదవ్కి ఇంకొక కారణం అనుకోవచ్చు. అంటే యంగ్ ప్లస్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక ఏదైతే కారణం ఉందో అది కూడా కారణం అనుకో చెప్పుకోవచ్చు. లేదు, కొత్త వాళ్ళకని కాదు, కొత్త వాళ్ళకి అవకాశం అని కాదు. అంటే యంగ్ జనరేషన్ మెయిన్ లేదు, ఆయన యూత్ కూడా ఎక్కువ కోరుకున్నారని చెప్పుకోవచ్చు జూబ్లీస్. అలాని కాదు. ఈయనకి ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేసి 20,000 వచ్చాయి. ఎంఐఎం పార్టీ నుంచి వస్తే 40,000 ఓట్లు వచ్చాయి. నేను అనేది దాంట్లో ఒక భాగం అని అంటాను నేను. ఆ యూత్ అని సార్ సెలెక్ట్ కావడంలో అది కూడా యూత్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అంతే. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఏం జరిగిందంటే ఎక్కువగా యూత్కి బీజేపీ పార్టీ సీట్లు ఇచ్చింది. ఎప్పుడైతే బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు ఇచ్చిందో అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువయ్యాయి. బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం అది. సో మరాఠీ ఉద్యమంలో పనిచేస్తున్న యంగ్ కుర్రోళ్ళు కూడా బీజేపీ పార్టీ సీట్లు ఇచ్చి గెలిపించింది. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా ఈసారి ఎక్కడ ఎలక్షన్స్లో అయినా సరే యంగ్ స్టార్ని తీసుకోవాలని చెప్పి ఒక రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో కూడా ఎక్కువ యంగ్స్ని నిలబెడతారు. సో యంగ్స్ని నిలబెడితేనే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. సో ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఒక 6-7 ఫ్యాక్టర్స్ బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందులో ఇది ఒక ఫ్యాక్టర్. ఓకే, ఫైనల్గా అంటే ఈ 3 పార్టీలకు ఏ వ్యూహం ఫలించబోతుంది? అంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కారణం ఏంది అసలు? అంటే నవీన్ యాదవ్ గారికి ఉన్న అంశాలు బట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ గెలుపుని ఛాలెంజెస్గా తీసుకుంది. అదేవిధంగా గతంలో జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. వాటికి సంబంధించిన పెండింగ్స్ వర్క్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చింది. సంబంధించిన మంత్రులు ఎలక్షన్స్ కూడా రాకముందు నుంచి తిరుగుతున్నారు. సో నవీన్ యాదవ్ గారు లోకల్గా ఉన్నా సరే రాజకీయ పరంగా నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీని ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా అవనివ్వకుండా మా బస్తీలో ఉన్న వ్యక్తిని హరాస్మెంట్ చేస్తున్నారు పొలిటికల్గా అనే ఒక యాంగిల్. అసలు ఆ సెంటిమెంట్ అనేది ఇటువైపు ఉంది. ఇటువైపు ఉంది. సెంటిమెంట్ అనేది అటువైపు రావాల్సింది ఇటువైపు కన్వర్ట్ అయింది. సో
ఈ రకమైన అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనేది కన్ఫర్మేషన్గా నేను ఇంకో 3-4 రోజుల తర్వాత మీకు పూర్తిగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు వరకు ఈరోజు 26th 26th ఈ 26వ తేదీ వరకు ఈరోజు వరకు కూడా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉంది. ఇదే గ్రాఫ్ ఇదే రకంగా కొనసాగించినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఓకే. ఒకవేళ ఇది తారుమారు అయితే మాత్రం నేను చెప్తాను మీకు మళ్ళీ. మళ్ళీ ఏమైనా మారే అవకాశం ఉంటుందా ఇట్లా దగ్గర పడే కొద్ది ఇక జస్ట్ 15 డేసే ఉన్నది అంతే? మారే అవకాశం ఉంది. మారే అవకాశం ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారానికి వస్తారు, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తారు. సో ఇవన్నీ కూడా కొంత చూపిస్తే మీటింగ్ ఏర్పాటు చేస్తారు కదా భారీ అప్పుడు ఏమైనా మారుతుందా, మారితే ఎంతవరకు మారుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో చూసారు కదా, ఇది బై ఎలక్షన్ సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది, ప్లస్లు ఏంది మైనస్లు ఏంది, క్యాండిడేట్లకు ఉన్న ప్లస్లు ఏంది మైనస్లు ఏంది చూసారు కదా. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తూ ఉన్నది. చూద్దాం మరి ఓటర్స్ ఎవరిని ఆదరిస్తారు, ఏ పార్టీని ఆదరిస్తారు అని చెప్పేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది.